తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నం రూపు గీతం రూపకల్పన తుది దశకు చేరుకుంది. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ రెండింటిని విడుదల చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర గీతంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల నేతలతో సచివాలయంలో సమావేశమవుతారు. అయితే ఈ సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ కు ఆహ్వానం పంపలేదు. ఇప్పటికే రాష్ట్ర చిహ్నం, గీతం రూపకల్పనపై సర్కార్ స్పీడ్ పెంచింది. అమరవీరుల పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. కళాకారుడు రుద్ర రాజేశం రూపొందించిన నమూనాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న రాచరిక గుర్తులను చెరిపేస్తూ ప్రజాస్వామ్యం, ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొత్త లోగోను తయారు చేసే దిశగా కసరత్తు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు 12 నమూనాలను రుద్రరాజేశం తయారు చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవల సిపిఐ, సిపిఎం నేతలతో పాటు ఉద్యమకారులు, పార్టీ నేతలు, కొందరు అధికారులతోనూ సీఎం రేవంత్ చర్చించారు. తుది రూపంపై బుధవారం కూడా సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సిద్ధమైన నూతన లోగోను తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆవిష్కరించనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తయింది. 13 చరణాలతో కూడిన పాటలో రాష్ట్ర గీతంగా 3 చరణాలను 2 నిమిషాల 30 సెకండ్లతో రూపొందించారు. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూస్తున్నాం జూన్ 2న జరిగే వేడుకలకు సంబంధించి యావత్ తెలంగాణ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రాష్ట్ర గీతంలోనూ అదేవిధంగా రాష్ట్ర చిహ్నంలోనూ కొంత మార్పులు చోటు చేసుకుంటున్నట్లు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే వార్త వెలువడుతుంది. అసలు ఎలా ఉండబోతుంది, ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర గీతం కూడా కసరత్తు కూడా ప్రారంభించింది. ఇప్పటివరకే ఆ రాష్ట్ర గీతాన్ని కూడా ఫైనల్ చేస్తుంది. రాష్ట్ర గీతానికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా పూర్తి చేస్తుందని చెప్పేసి ఇప్పటివరకే అధికార వర్గాలు కూడా తెలుస్తున్న నేపథ్యంలో మొత్తం 13 చరణాలతో కూడా ఈ పాట ఉండబోతుంది. అందులో తొలి 3 చరణాలు మాత్రం రాష్ట్ర గీతంగా ఉండబోతున్నాయని చెప్పొచ్చు. 2 నిమిషాల 30 సెకండ్లతో ఈ గీతం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే అధికారులు కూడా తెలుస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కూడా ఈ పాటను కూడా ఆవిష్కరించబోతున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన అభ్యర్థులు రాశారు. గీతానికి సంబంధించి మాత్రం కంప్యూటర్ మాత్రం కీరవాణి చేశారు. దాంతో పాటుగా ఈ గీతాన్ని కూడా 8 మంది సింగర్స్ కూడా ఈ గీతాన్ని కూడా ఆలపించారని చెప్పుకోవచ్చు. దీంతో పాటు గీత ఆలపనకు సంబంధించినందుకు మాత్రం 5 అమ్మాయిలు, అదేవిధంగా 3 అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా ఇందులో పాడినట్టు కూడా ఇప్పటివరకే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైతే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలతో సమావేశం అవుతారని చూసుకున్న ఒక సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో కాకపోతే ఇవాళ సాయంత్రం 4 గంటల తర్వాత సచివాలయంలో లేదంటే ముఖ్యమంత్రి నివాసంలో కూడా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో మాత్రం పొలిటికల్ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా టీజేఎస్ కి సంబంధించిన నేతలందరూ కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకే రాష్ట్ర చిహ్నము అదేవిధంగా రాష్ట్ర గీతం పైన కూడా ప్రభుత్వం మాత్రం పొలిటికల్ పార్టీల అభిప్రాయం తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటివరకు ఒక నిర్ణయం తీసుకుంది. నిన్న కూడా ప్రొఫెసర్ కోదండరాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సభలో ఎవరైతే నేతలు పాల్గొన్న వారికి సంబంధించి మాత్రం వాళ్ళందరితో కూడా సమావేశమయ్యారు. మరోసారి కూడా ఇవాళ సమావేశం కాబోతున్నారు కాబట్టి ఇప్పటివరకు బీజేపీకి అదేవిధంగా బీఆర్ఎస్ 2 పార్టీలకు కూడా ఈ సమావేశానికి కూడా ఆహ్వానం అందలేదని చెప్పి ఒక సమాచారం అందుతుంది. సాయంత్రం టీజేఎస్సీ అదేవిధంగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం కు సంబంధించిన నేతలు ఎవరెవరు హాజరు కాబోతున్నారు. అయిన తర్వాత మాత్రం గీతం అదేవిధంగా చిహ్నం విషయంలో మాత్రం ఎలాంటి అభిప్రాయాలు కూడా ఇవ్వబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు ఈ సమావేశం అనంతరం మాత్రం తీసుకోబోతుంది అనే దానిపైన కూడా ఒక క్లారిటీ రావాలి. ఇప్పటికైతే మనకు కూడా సమాచారం ప్రకారం మాత్రం రాష్ట్ర గీతం అదేవిధంగా రాష్ట్ర చీరాన్ని కూడా ఇప్పటివరకే ఫైనల్ చేసినట్టు కూడా సమాచారం ఉంటుంది. తెలంగాణలో జూన్ 2వ తేదీన కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి కాబట్టి ఈ వేడుకల్లో కూడా వీటిని ఆవిష్కరించబోతున్నారని చెప్పుకోవచ్చు. ప్రవీణ్, చూస్తున్నాం ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ గీతం ప్రవీణ్, ఒక రకంగా చెప్పాలంటే చాలా సెంటిమెంట్ తో కూడుకున్న అంశాలు ఇవి రెండు కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది. అంటే ఏ మాత్రం కొంత వ్యతిరేకత వ్యక్తమైనా కానీ పెద్ద ఎత్తున ప్రభుత్వము
అబాసుపాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది, ఒక రకంగా ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉన్న అంశాలపై ప్రభుత్వం ఏ విధంగా కసరత్తు చేస్తోంది? ఎస్ వంశీ, మీరు అన్నట్టుగా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆ ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా కూడా పొలిటికల్ పార్టీలతో సమావేశం అవ్వాలి. అయిన తర్వాత మాత్రం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ఆలోచన చేస్తుందో ఆ ఆలోచన అన్నింటిని కూడా ఆ పొలిటికల్ పార్టీల ముందు ఉంచిన తర్వాత మాత్రం రాష్ట్ర ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ప్రజలకు ఆ ప్రతినిత్యం గుర్తుండే విధంగా కూడా చిహ్నంలో ఎలాంటి మార్పులు చేయాలని దానిపైన కూడా ప్రభుత్వం ఇప్పటివరకే ఒక కసరత్తు కూడా ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పటికైతే పొలిటికల్ పార్టీలతో సమావేశం అయిన తర్వాత మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న దానిపైన కూడా వాళ్ళకి వివరించబోతున్నారు. వివరించిన తర్వాత మాత్రం ఆ రాష్ట్రంలో ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కూడా ఈ చీనానికి సంబంధించినందుకు మాత్రం రూపొందించబోతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఆ పాటకు సంబంధించినందుకు మాత్రం తెలంగాణ అది జయ జయ హే తెలంగాణ గీతానికి సంబంధించిన మాత్రం మొదటి నుంచి ఆ చెప్తున్న ప్రకారం మాత్రం గీతంలో మాత్రం కొంతవరకు ఆ మార్పులు చేర్పులు చేస్తాం, అందులో కొన్ని పదాలు మారుస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ గతంలో తెలిపింది. కాబట్టి అందులో ఆ ఎలాంటి పదాలు మార్చారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉందని చెప్పుకోవచ్చు. జూన్ 2వ తేదీన కూడా ఒక పక్క చిహ్నం, అదేవిధంగా ఆ గీతాన్ని రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది. కాబట్టి విడుదల చేసిన తర్వాత మాత్రం అందులో ఎలాంటి మార్పులు చేస్తారు, తెలంగాణ ప్రజల్లో ఆకాంక్షల్ని అనుగుణంగా కూడా చిహ్నాన్ని ఏ విధంగా రూపొందించారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంశీ, థ్యాంక్ యూ ప్రవీణ్.